బావన్ లేపు బావన్ లేపు బావన్ లేపు. అప్పుడే అడిగిండు మేము ఫోన్ మాట్లాడేప్పుడు ఎవరైనా వస్తున్నాం మమ్మీ అంటే ఎవ్వరు వస్తారు. కొత్తది బావా ఉమ్మ పెట్టు వచ్చేసో పిలు బావా. ఇగో బాబా చెప్పు బావా పిలు పిలు. కష్టపడుతుంది ఇక్కడ పోరా కనిపిదా జర ఒకసారి కనవర్రా ఇట్లా. ఇప్పుడు కళ్ళు తెస్తాయి. మే ఏంది మే సర్ప్రైజా ఏంది రాత్రి 10కి 12కి వచ్చి మీ సర్ప్రైజ్ ఏంది ఇది? నైస్. మీరు రెడీ చేస్తే సరిపోయినా మేము రెడీ కావద్దా? ఇక మా సర్ప్రైజ్ కూడా ఇట్నే ఉంటాయి కదా మరి. ఇప్పుడే 1 గంట 8:30కి పిల్లరు 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 లేపురి అప్పు పుట్టకురా పిలు గట్టిగా పిలు. అయాన్ పిలురు అయాన్ పిలు గట్టిగా పిలు. ఇప్పుడు పిలుస్తాడండి పిలు. ఇప్పుడు కొంచెం 2 గంటలే. బావా పిలు బావా పిలు. యుహాన్ యుహాన్ పిలు. ఏం కోసరా ఇది? ఏ రియా యుహాన్ వచ్చింది ఒకసారి చూడు. ఇగో చూడు యుహాన్ వచ్చింది చూడు. నీ పైన ఉన్నది యుహానే ఒకసారి ఎందుకు చూడు. అయ్యాను యుహాన్ ఇవాను చూడే. యుహాన్ బాబు ఏం చేస్తుండు ఇప్పుడు అబ్బా అబ్బా బావకి కిస్ పెట్టు లేస్తాడు. సత్యాడు వన్నాడు ఏం మా ఇంత కిస్ పెట్టు కిస్ పెట్టు కిస్ పెట్టు కిస్ పెట్టు. బావ ఏం చేస్తుండు బావ ఏం చేస్తుండు? లేవట్లే బావ లేవట్లేదా? పడుకుండు యుహాన్ బావ ఎట్లా పడుకుండు? అబ్బా ఇట్లా పడుకున్నాడా? వేసిందా ఈషా వేసిందా? ఈషా వయసు నీ వల్ల అవుతుంది అనుకుంటున్నా లేపే. అగో వీళ్ళందరూ వచ్చిర్రు నీ బర్త్డే కేక్ కట్ చెప్పడానికి వచ్చిర్రు. రేయాంగ్ నానా అక్క కిస్ పెట్టు కిస్ పెట్టు అక్కకి పెట్టు. చిన్నప్పుడు శ్రీకాంత్ చిన్నప్పుడు సురేష్ మొత్తం అందరు లెక్క వాందావు కదా అప్ప అందరు లెక్క. వాయిస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. మిడ్-నైట్ 12కి వచ్చి బాబు బర్త్డే రోజు అయితే మా వాళ్ళు సర్ప్రైజ్ చేసిరు. ఆ సెలబ్రేషన్స్ మాత్రమే వీడియోలో. మ్యాక్సిమం మేము పిల్లల బర్త్డేస్ అయితే ఒక్క దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. వాళ్ళు ఇక్కడికి వస్తారు, నేను అక్కడికి వెళ్తాము. కాకపోతే ఇంకా బర్త్డేకి ముందు రోజు మిడ్-నైట్ అయితే వచ్చి ఇట్లా సర్ప్రైజ్ చేసిరన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ బర్త్డే ఉంటుంది. ఆ సెలబ్రేషన్ వీడియో అంతా కూడా నెక్స్ట్ ఉంటుంది. ఇది మిడ్-నైట్ సెలబ్రేషన్ మాత్రమే. హలో ఎవ్రీవన్, అందరు ఎట్లా ఉన్నారు? నేనైతే మంచిగా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సడన్గా స్టార్ట్ చేస్తున్నా. రాత్రి 12 అయిపోయింది. ఇట్లా కేక్ తీసుకొని వచ్చారు. ఫోన్ చూపిద్దామంటే ఫోన్లోనే తీస్తున్నా కదా. కరెక్ట్గా 12 అయిపోయింది. మా బాబు బర్త్డే అయితే ఉందన్నమాట. సో సడన్ సర్ప్రైజ్ ఇచ్చి మేము వండుకున్నాం. యాక్చువల్గా రెడీ అయిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేసిన. సో వేరే వాళ్ళ షాక్ అయినా సర్ప్రైజ్ అయినా వేరే వాళ్ళ సర్ప్రైజ్ అయితే షూట్ చేస్తా కానీ నేను సర్ప్రైజ్ కనబడ, నేను రెడీ అయ్యే కనిపిస్తా. సో ఓకే, మనం బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వెళ్ళిపోదాం. వీడియోస్ ఎండ్ వరకు చూడండి. చిన్న సెలబ్రేషన్స్. లెట్స్ స్టార్ట్ చేసాం.
మీరు కూర్చోండి వెళ్ళండి ఇద్దరు వచ్చేస్తుంది బిడ్డకి ఇట్లే పడుకో గమ్ములు అవే పడుకోపో ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ అనేటివి నాకు లైఫ్ టైం మెమరీలాగా అనిపిస్తాయి. అందుకని చెప్పేసి దీనికి సపరేట్గా వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నా. మేము ఎట్లా హంగామా చేసినాం, మా వాళ్ళు 12కి వచ్చి చేసిన హడావిడి ఏంది అని చెప్పేసి ఫుల్ వీడియో చూడండి. హ్యాపీ బర్త్డే టు యూ, బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ రేయాన్. నాకైతే ముగ్గురు అల్లుళ్ళు, అంటే నా కొడుకు ముగ్గురు బామ్మర్దులు అనమాట. సో అందుకని వాళ్ళే కేక్ తీసుకొచ్చినట్టుగా రియాన్స్ బావా అని రాపించుకొని స్పెషల్గా తీసుకొని వచ్చి పక్క కొన్ని కూర్చొని మరి కేక్ అయితే కట్ చేపిస్తున్నారనమాట. ఇప్పుడైతే సెలబ్రేషన్ చేసుకుంటాము. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. ఇంతవరకు చూసి లైక్ చేయండి. పెట్టుని బాగి అయినది పెట్టి వద్దన్నాడు. రాగండి రా, నేను కట్ చేసి ఆగండి. ఇప్పుడే కదా కేక్ తిన్నాను. నిజంగా హ్యాపీగా అనిపించింది. మోస్ట్లీ నాకు సర్ప్రైజెస్ అనేటివి చాలా తక్కువ అనమాట లైఫ్లో. ఏదైనా సర్ప్రైజ్ వచ్చింది, ఏదైనా హ్యాపీ మూమెంట్ వచ్చింది అని అంటే అది మా వాళ్ళ దగ్గర నుంచే ఉంటుంది. అట్లా మిడ్ నైట్ సెలబ్రేషన్స్, మిడ్ నైట్ సర్ప్రైజెస్ ఇవన్నీ చిన్న చిన్న థింగ్సే కావచ్చు. బట్ దాని వెనకాల నేను ప్రేమని మాత్రమే చూస్తాను, డబ్బులు అస్సలు చూడాను అనమాట. ఎంత డబ్బు పెట్టి చేసిరు, ఎంత గ్రాండ్గా చేసిరు అనేది కాదు, ప్రేమతోటి వాళ్ళు మనకి ఎంత టైం స్పెండ్ చేసిరు అనేది ఒక్కటి నేను ఆలోచిస్తాను. అట్లా 12 o'clockకి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పిల్లలందరికీ కూడా స్కూల్ ఉంది, అయినా కూడా వచ్చి అట్లా కేక్ కటింగ్ చేసి సెలబ్రేషన్స్ అయితే చేసిరు అనమాట. మిడ్ నైట్ సెలబ్రేషన్స్ చేసి ఇప్పుడు మా వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోతారు. రేపు ఎవరెవరు వస్తున్నారు, సెలబ్రేషన్స్ ఎట్లా చేయబోతున్నాయి ఈవినింగ్ అనేది అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. సో అట్లా మొత్తానికైతే మా పిల్లలందరూ కలిసేసరికి భలే హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొన్నిసార్లు సర్ప్రైజెస్ని నేను షాక్గా ఫీల్ అవుతాను అనమాట. నాకు అట్లా చెప్పకుండా రావడం, చెప్పకుండా సర్ప్రైజ్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి కూడా చాలా తక్కువ అనమాట మన లైఫ్లో. అట్లాంటి సర్ప్రైజెస్ కానీ ఏదైనా కూడా షాక్ లాగానే ఫీల్ అవుతాము అట్లాంటివి చేస్తే. బట్ ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నా ఇవన్నీ కూడా. ఇంకా మా వాళ్ళు అయితే ఈసారనే కాదు, ఒకసారి మా యానివర్సరీకి కానీ అట్లాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ అనేది ఇస్తూ ఉంటారు. నాకైతే లిటిల్ షాక్గానే అనిపిస్తాయి అవన్నీ కూడా. సో అట్లా మొత్తానికైతే మా వాళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్ అయితే మంచిగా అనిపించింది. అండ్ పిల్లలందరూ కూడా పడుకున్నట్టుగా స్లీపీగా కాకుండా కొంచెం ఎంజాయ్ చేసిరు. బట్ నాకు కూడా చూడండి అసలు అవుట్ అయిపోయింది అక్కడ పక్కన, ఎందుకంటే ఫుల్ అలసిపోయింది మార్నింగ్ నుంచి కూడా. అట్లా షార్ట్ అండ్ స్వీట్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం రాత్రి 12కి. ఇంకా 2 గంటల ప్రయాణం ఉంది ఇప్పుడు వాళ్ళకి పోవాలి. మళ్ళీ పొద్దున స్కూల్కి పోవాలి. ఏమైనా అర్థమవుతుందా రా అయ్యా నీకు? ఇంకో ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి ఎన్ని రోజులైంది? ఫ్రెండ్స్ అందరితో మాట్లాడినా? హాయ్ ఫ్రెండ్స్. మా స్వాగత వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, దాన్ని హైప్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, దాన్ని హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమో నా కోడలు ఆల్రెడీ అవుట్ అయిపోయింది పాపం. చాలా ప్రయత్నం చేసింది కానీ ఆగలేదు నిద్ర. బాబా బాబా ఇచ్చుడు బాబా బాబా దాదా జంప్ 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 క్యాచ్. అబ్బా అబ్బా సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇంకా మా వాళ్ళు అయితే బయలుదేరిపోతున్నారు ఇంటికి. అస్తమాన్ అడిగే చూడకండి చిక్కి అమ్మ పోయి కా పోయి అమ్మ అమ్మ కా పోయి బాయ్ యూహి బాయ్ యూహి బాయ్ బాయ్ చెప్పు బావ బాయ్ చెప్పు బాయ్ బాయ్
చేతికి చేతికి కిస్ ఇక్కడ అబ్బో బాయ్ రా సత్తి బాయ్ వైషు అమ్మ సూపర్ అసలు పెన్ను వాడతలేదు అందుకే దాన్ని పట్టుకుని పేపర్ కదలకుండా ఎట్లా పట్టుకుంటుంది చూసినావా ఏ ఏ ఏ ఏ అరే నవ్వకే నువ్వు చిక్కి నీ చిక్కి ఏ ఏ బావేడి చిక్కి నిన్నెవరు చిక్కి ఇదెవరు చిక్కి అదెవరు చిక్కి అమ్మెవరు చిక్కి అదెవరు అది అది జుట్టు ఇంకా అన్న ఇంకా బావయ్య చిక్కి ఇదెవరు ఫోన్ ఇదెవరు యాయా యాయ పాప ఇది కన్ని పాప చిక్కి బావా ఏడి బావా పిలు ఎవరు పో ఉరుకు దించు అందించు పో బావా పో ఉరుకుతాడు వచ్చేసా అక్క బావ కింద ఉన్నాడు వెళ్ళు పో బావ దగ్గర పో బ్యాగ్ తీసుకోపో బ్యాగ్ తెపో బ్యాగ్ తెపో బ్యాగ్ తీసుకో ఇంట్లో పెట్టుపో తీసుకో దా ఇంట్లో పెట్టుపో బ్యాగ్ ఇంట్లో పెట్టుపో అమ్మమ్మ గీపో నాన్న గీపో నాన్న గీపో పెద్ద మనిషి బ్యాగ్ లోపల పెట్టు వెళ్ళు కిచెన్లో పెట్టుపో కిచెన్లో ఇక అమ్మ వన్ బ్యాగ్ అంతా కచ్చుకొని ఇక్కడ ఎందుకు కరుస్తున్నావు చిన్నోడు ఇంటికి వచ్చినప్పుడు మేము స్పెండ్ చేసినటువంటి కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ బర్త్డే వ్లాగ్తో ఎందుకు వస్తానంటే దెన్ బాయ్ ఎవ్రీవన్. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళకి కింద హైప్ అనే బటన్ ఉంటుంది, హైప్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఎవ్రీవన్.